హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెన్షనర్లకు గుడ్ న్యూస్. 12వ పిఆర్సీ ఐఆర్ 30% రేపటి నుండి అమలు. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి వివరాలు కూలంకుషంగా మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటాయి. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పింఛన్లకు సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. దానికి నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో సీఎం గారు ఇతర అధికారులతో చర్చనీయాంశంగా మారడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, 12 పిఆర్సీ అనేది మనకు పెంచడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అంటే రేపటి నుంచి కంపల్సరీగా 12 పిఆర్సీ అనేది కొత్తగా అమలు కాబోతుంది. దాదాపు 11వ వేతన సవరణకు సంబంధించి ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో కూడా అంటే రేపటి నుంచి ఒక 12 పిఆర్సీ అనేది అమలులోకి రానుంది. ఐఆర్ చూసుకున్నట్లయితే 28%గా ఉన్న ఐఆర్ అనేది 2%గా పెంచి దాదాపు 30%గా ఐఆర్ అనేది పెంచడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇవి రెండు చూసుకున్నట్లయితే రేపటి నుండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది ఈ యొక్క పిఆర్సీ అనేది మరి ఎంతవరకు ఇస్తారు అనేది అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పిఆర్సీపై ఎటువంటి అయితే స్పష్టత లేదు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ యొక్క 12 పిఆర్సీపై త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుండి కూడా వీటిపై కూడా కొత్తగా ప్రణాళిక అయితే సిద్ధం చేసి కొత్తగా వేతన సవరణ చేసి తర్వాత 12 పిఆర్సీ సంబంధించి ఐఆర్కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడించనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి. పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాటికి సంబంధించిన పెన్షన్ సంబంధించి వారి కూడా వారి యొక్క ఖాతాలో డిసెంబర్ 31 వరకు వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్లయితే వృద్ధులకు 416 రూపాయలు, వికలాంగులు 616 రూపాయలు ఆసరా పింఛన్లు అయితే వారికి డిసెంబర్ 28 నుంచి 31 వరకు వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయాలైతే ప్రభుత్వ సన్నాహాలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయ వార్డుకు సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారే నేరుగా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అనేది వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.